మెగా కాంపౌండ్ అంతా పవన్ కళ్యాణ్కు మద్దతునిచ్చింది. మెగా కాంపౌండ్ పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటుంది. ఈరోజు రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అక్కడ ప్రచారంలో పాల్గొంటూ ఉన్న సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి శిల్పా రవి ఇంటికి వెళ్ళి శిల్పా రవికి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చేయి పట్టుకుని అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నిజానికి కొన్ని నెలల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్త తెలుగు ఇండస్ట్రీలో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ పవన్ పవర్ స్టార్ అని నినాదాలు చేస్తున్న సమయంలో పవర్ స్టార్ అని చెప్తూ ఉంటే చెప్పను బ్రదర్ అనే ఒక డైలాగ్ని పేల్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్కి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి ఎన్నికల్లో మాత్రం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన ట్వీట్ చేశారు. కానీ అదే సమయంలో శిల్పా రవి ఇంటికి వెళ్ళి మరి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్ళి మరి అక్కడ జనాలకి అభివాదం చేస్తూ ఆయన చేయి పట్టుకుని ఆయనకు మద్దతు ప్రకటించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్కి పవన్కి మధ్య గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. సరైనోడు ఫంక్షన్ నుంచి ఇది మరింత పెరిగింది, ఆ దూరం మరింత పెరిగింది. పవన్ గురించి చెప్పాలని ఫ్యాన్స్ కోరినప్పటికీ చెప్పని బ్రదర్ అంటే అప్పట్లో అల్లు అర్జున్ కమెంట్ చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురిగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా వైసీపీని ఓడించాలి అన్న పిలుపును ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ పిలుపుకు వ్యతిరేకంగా శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళారు. శిల్పా రవికి మద్దతును ప్రకటించారు. శిల్పా రవి చేయి పట్టుకుని ఆయన క్యాడర్ ముందు ప్రజల ముందు అభివాదం చేస్తూ ఆ నియోజకవర్గ ప్రజల ముందు అభివాదం చేస్తూ మద్దతు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కోసం 2 రోజుల క్రిందటే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అయినా ఇప్పుడు శిల్పా రవి ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం కోసం మా ప్రతినిధి రవితో మాట్లాడదాం. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా ఒక భిన్నమైన చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మెగా కుటుంబం సంబంధించి మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుండి పోటీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా కూటమిలో భాగస్వామై ఇప్పుడు అధికార పార్టీ మీద పోరాటం చేస్తున్న ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ వెళ్ళి ఒక వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని అతన్ని గెలిపించాలని అన్ని వేల మంది మధ్యలో చెప్పడం ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా దుమారం రేగుతుందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ సామాన్య వ్యక్తి కాదు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్కి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ఈ పని ఖచ్చితంగా కొంత జనసేన పార్టీలో కానీ మెగా ఫ్యామిలీలో మెగా అభిమానులు కొంత చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ విధంగా చేయడం ద్వారా అంటే వైసీపీకి మద్దతుగా వైసీపీ అభ్యర్థికి మద్దతు చెప్పడం ద్వారా పూర్తిగా వైసీపీని కొంత ఓన్ చేసుకునేలాగానే మాట్లాడినట్టుగానే అర్థం చేసుకోవాలని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గెలిపించాలని నాగబాబు అక్కడే పిఠాపురంలో ఉన్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వచ్చాడు, వైష్ణవ్ తేజ్ వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ వచ్చాడు, అంతేకాదు జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు, అంతేకాదు నాగబాబు భార్య వచ్చి స్వయంగా ప్రచారం చేశారు. ఈరోజు రామ్ చరణ్ కూడా వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఇంతమంది ప్రచారం చేస్తున్న ఎలాంటి తరుణంలో ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలి, అతన్ని గెలిపించాలని కోరడం వెనుక కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన మాత్రం తనకి చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు, ఇద్దరు కలిసి చదువుకున్నాము, అందుకే వచ్చి మద్దతు ఇచ్చానని చెప్తున్నాడు. కానీ ఇది ఖచ్చితంగా జనసేన పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశం. ఎందుకంటే కుటుంబంలో విభేదాలు ఉంటే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపడానికి కూడా విమర్శలు వస్తున్న ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసిన పని పట్ల అటు మెగా అభిమానులు కానీ లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా కొంత గురిగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది. చాలా సినిమా వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ పవర్ స్టార్ అంటూ ఆయన అభిమానులు అడిగినప్పటికీ చెప్పను బ్రదర్ అంటూ ఆయన దాటవేసి చాలా సందర్భాల్లో
చేశారు. తర్వాత దానిపైన ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ అది పెద్ద ఇష్యూ కూడా నడిచింది. అప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు రసగంధాలు ఉన్నాయి. ఎన్నికలకు 3 రోజుల ముందు అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని గెలిపించండి అని కోరడం ఏంటని కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఒకవేళ బాల్య స్నేహితుడైనా చదువుకున్నవాడైనా ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ అంతర్లీనంగా వెళ్ళి మద్దతు తెలపాలి. కానీ బహిరంగ అన్ని వేల మంది మధ్య నిలబడి అన్ని వేల మంది చూపిస్తూ గెలిపించాలి వైసీపీ అభ్యర్థిని కోరడం ఏంటని కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన అల్లు అర్జున్ ఏమైనా వివరణ ఇస్తారో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కానీ అల్లు అర్జున్ ఇంతకు ముందు 2 రోజుల ముందే ఒక ట్వీట్ మాత్రమే చేశారు. అంటే తన ఫ్రెండ్కో లేకపోతే ఒక వైసీపీ అభ్యర్థికి ఇంటికి వెళ్ళి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి కనీసం పిఠాపురం వచ్చి ప్రచారం చేయలేకపోయారనే ఒక విమర్శ కూడా మెగా ఫ్యామిలీ నుంచి మెగా అభిమానుల నుంచి కూడా వస్తుందని చెప్పాలి. మరి దీనిపైన అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అంటే ఏమన్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంకి వచ్చి పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఆయన రాజకీయాల్లో పోరాటం చేస్తున్న సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం, ఇది శిల్పా రవి వరకునే చూసుకోవాలని అనుకుంటున్నారా, లేదంటే ఆయన ఈ ప్రభావం పార్టీపై కూడా పడే అవకాశం ఉంటుందా? అంటే అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు ప్రకటించినట్టుగా పోర్ట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు అదే ట్రోల్ చేసే అవకాశం కనబడుతుంది. జనసేన పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులే నమ్మలేక మా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మద్దతుగా వచ్చాడు చూడండి అంటూ వాళ్ళు ట్రోల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అదే జనసేన పార్టీని కలవరబెడుతుంది. ఎందుకంటే ఇలా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం జనసేన పార్టీ నేతల్లో కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బహిరంగ ఇలా వచ్చి మద్దతు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి వైసీపీ మధ్య ఎంత పెద్ద యుద్ధ వాతావరణం కనబడుతుంది మనం చూడవచ్చు. ఎందుకంటే మాటల దాడి కనబడుతుంది, ఒకరిపైన ఒకరు విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ వెళ్లడం ద్వారా కొంత పవన్ కళ్యాణ్ ఇబ్బంది కలిగించే అంశంగానే మారుతుందనేది జనసేన పార్టీ నేతలు కానీ ఆ కేడర్ కానీ చెప్తున్నారు. దీనిపైన ఇప్పుడు అల్లు అర్జున్ ఖచ్చితంగా వివరణ ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి అల్లు అర్జున్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయంగా చిరంజీవి కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేసి తన తమ్ముడిని గెలిపించాలని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పుడు అల్లు అర్జున్ వేరే రూట్ తీసుకోవడం, వేరే దారిలో వెళ్ళి ఆపోజిట్ దారిలో వెళ్ళి శిల్పా రవికి అక్కడ మద్దతు చెప్పడం పైన పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే విమర్శలు వస్తాయని తెలిసే అల్లు అర్జున్ ఈ విధంగా చేశాడా లేకపోతే ఏంటి అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకో లేకపోతే ఆ కుటుంబ ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ రోజే అల్లు అర్జున్ ఇలా వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం, ఇది రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? పైగా రామ్ చరణ్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి మాటలు వినిపిస్తున్నారు? వైసీపీ ఓడించాలి అని కూటమిగా జతకట్టి కూటమిని బలంగా చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్న సమయంలో అల్లు అర్జున్ చేసిన ఈ పనిపై ఖచ్చితంగా ఒకవైపు జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వైసీపీని గద్దె దింపాలి, వైసీపీని ఇంటికి పంపాలి ఆయన పోరాటం చేస్తుంటే ఇక్కడ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరడం కొంత కాంట్రాక్ట్, అంటే ఆపోజిట్గా కనబడుతున్న ఇద్దరు అభిప్రాయాలు. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కానీ ఒకవేళ మద్దతు తెలపాలంటే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపి తర్వాత వచ్చి శిల్పా రవిచంద్ర మద్దతు తెలిపిన పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళకోకుండా అంతమంది మెగా హీరోలు రామ్ చరణ్ కూడా వెళ్ళిన సందర్భం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఆయనకి ప్రచారం చేయకుండా రాజేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి అల్లు అర్జున్ మాట్లాడారు, అల్లు అర్జున్ ఏం మాట్లాడారు చూద్దాం. ఆయన పాలిటిక్స్ లో రాకముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలు సార్లు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు అదే కష్టపడుతున్నాను. నిజంగా అయితే కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్ గా ఫాలో అవ్వడం తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక
ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలని వచ్చాను. కేవలం ఇది పర్సనల్ గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చాడు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి అసలు ధరిస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూట్యూబ్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు, నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు నేను వస్తాను ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తూ ఉంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్ కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డాను నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు. అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతును ప్రకటించారు. రవి వద్దు అన్నా కూడా నేనే వచ్చాను, రవి మంచి